కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినేలా తిరుమల లడ్డు తయారీపై వస్తున్న వార్తలు ఉన్నాయన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీరామచంద్రమూర్తి. తిరుమలకు దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు నిత్యం వచ్చి స్వామివారిని సేవించుకుంటారని ఆయన గుర్తు చేశారు. ఇలా హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమలలో అపచారం జరిగిందన్న వార్తలు రావడం తమను కలిచివేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం ఒక్కటే మార్గమని చెబుతున్న శ్రీరామచంద్రమూర్తితో మా తూర్పు గోదావరి జిల్లా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. గత కొన్ని రోజుల నుంచి శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా శ్రీవారి లడ్డు తయారీ విషయంలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనెలు వాడారనే ఒక వార్త అయితే తీవ్ర దిగ్భ్రాంతికి అయితే గురి చేస్తుంది. భక్తులు ఎవరు ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు దీనిపై భక్తులు ఏ విధంగా అంటే శ్రీవారి భక్తులు ఏ విధంగా స్పందిస్తారనేది మనతో మాట్లాడడానికి ప్రముఖ జ్యోతిషకర్త శ్రీరామచంద్రమూర్తి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ వార్త అయితే తీవ్రంగా హిందూ భక్తుల మనోభావాలను కలిచివేసేదిగా ఉంది. అసలు దీన్ని ఎలా చూస్తాం? నా పేరు డాక్టర్ సరిపల్లి శ్రీరామచంద్రమూర్తి. పంచాంగకర్తగా జ్యోతిష్య వాస్తు ముహూర్త విశ్లేషకుడిగా ఉన్నాను కాకినాడలో గాయత్రి జ్యోతిషాలయం. ఈ మధ్యకాలంలో తిరుపతి మహాప్రసాదం లడ్డు గురించి చాలా రచ్చరచ్చ జరుగుతోంది. చాలా దురదృష్టకరమైన విషయం ఇది. ప్రపంచ ప్రఖ్యాతి వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రసాదం గురించి ఈ రకమైన వార్తలు రావడం అన్నది భక్తజన సమూహాన్ని కలిచివేసింది. శాకాహారులు అన్నవాళ్ళు మాంసాహారానికి చాలా దూరంగా ఉంటారు. అసలు మాంసాహారులు కూడా ఆలయం పద్ధతుల్లో శాకాహారులుగా మారి నిష్టగా భోజనాలు చేయడం, పవిత్రంగా ప్రసాదాన్ని చూసుకోవడం, అక్కడ స్వామివారి దర్శనం అయిన తర్వాత దోసిట్లో కొంత ప్రసాదాన్ని స్వీకరించి బయటికి రావడం, వారు అనుకున్న కోరికలు జరుగుతాయనే విశ్వాసంతో ఉన్న జనావళికి ఈ దురదృష్టకరమైన వార్త వినగానే గగుర్పాటుకు గురి చేసింది. ఇది రాజకీయం చేయడం అన్నది చాలా దారుణమైన విషయము. ప్రభుత్వ యంత్రాంగం రాజకీయం ప్రవేశించిన పరిస్థితుల్లో ఈ సంఘటనలు జరుగుతున్నాయనే విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. శాస్త్రంలో చెప్పిన ప్రకారం ప్రసాద నియమాల ప్రకారం ప్రసాదం జరగాలి. అందులో ఇదివరకు నుంచి చాలా ఆరోపణలు ఉన్నాయి. యాలకులు ఇలాంటి సుగంధ ద్రవ్యాలతో కూడిన శ్రీవారి ప్రసాదం ప్రపంచ ప్రఖ్యాతి వహించింది. రాను నాణ్యత దిగజారిపోతూ వస్తోంది. ఇలా ఉండగా అందులో పశుమాంస సంబంధించిన విషయాలు చేరాయి అనేసరికి చాలా ప్రజల్లో ఆగ్రహవేశాలు వస్తున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా స్వతంత్రత ఇవ్వాలి దేవాలయాలకి. అక్కడ రాజకీయ జోక్యం లేకుండా కాంట్రాక్టులు అవి కూడా కేవలం భక్తులకు ఇవ్వడం ద్వారా నిరంతర పర్యవేక్షణ అవసరం అవుతుందని చెప్పేసి మీకు నేను తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ వార్త ఉండడం, రాజకీయ జోక్యం ఇందులో అనవసరం అని చెప్తున్నారు. తప్పు చేసిన వారిని వెంటనే శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. టీటీడీ యంత్రాంగం పూర్తిగా దీనిపై చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. ఈ శ్రీవారి లడ్డు ఎంత పవిత్రంగా హిందువులు భావిస్తారో దాని తయారీ విషయంలో కూడా నాణ్యతా ప్రమాణాలను పాటించాలని శ్రీరామచంద్రమూర్తి అయితే డిమాండ్ చేస్తున్నారు. మెగా9 న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, కాకినాడ నుంచి.